బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వస్హబిహి అజ్మఈన్. అమ్మా బఅద్. ఈరోజు నేను మీ ముందు ఇస్లాం పరిచయం గురించి మాట్లాడబోతున్నాను. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభించుచున్నాను. సకల స్తోత్రములు, ప్రశంసలు అల్లాహు తాలాకు మాత్రమే చెందును. ఆయన ఒక్కడే నిజమైన ఆరాధ్యుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవడూ లేడు. మరియు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన చిట్ట చివరి ప్రవక్త. ఆయనపై అల్లాహ్ యొక్క కరుణ మరియు శాంతి వర్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురానే కరీంలో ఈ విధంగా ప్రకటించాడు: ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అల్లాహ్ వద్ద ఇస్లాం ధర్మం ఒక్కటే ఆమోదించడం జరిగింది. ప్రియమైన ప్రజల్లారా, మనిషి పుట్టినప్పటి నుండి ఈరోజు వరకు మరియు ప్రళయం వరకు దేవుడు ఒకే ధర్మాన్ని, ఒకే మార్గాన్ని మమ్మల్ని ప్రసాదించాడు. గతంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక ప్రవక్తలను పంపి ఈ ధర్మాన్నే ప్రసాదించాడు. 1,24,000 పైగా ఈ లోకంలో ప్రవక్తలు ప్రభవింపబడ్డారు. ఎప్పుడెప్పుడైతే ప్రజలు నిజమైన దేవుణ్ణి మరిచి దైవ ఆరాధన నుండి దూరం అయిపోయారో, మరియు వారందరూ తమ ఇష్టానుసారంగా విగ్రహాలను, రాళ్లను, రప్పలను, చెట్లను, పుట్టలను, మనుషులను, ఋషులను, ఔలియాలను, అనేక విషయాలను ఆరాధనలు చేశారో, నిజమైన అల్లాహ్ను మరిచి తమ ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్లను దేవుళ్ళుగా చేసుకొని మూఢనమ్మకాలకు పాల్పడ్డారో, అప్పుడెల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజలకు ముక్తి మార్గం ప్రసాదించుటకై, ప్రజలకు మూఢనమ్మకాల నుండి బయట తీయుటకై, ప్రజలకు విగ్రహాల ఆరాధన నుండి బయట తీయుటకై, ప్రజలను మనిషి యొక్క బానిసత్వం నుంచి దూరం చేయుటకై, మనిషి మనిషినే పూజించినప్పుడు ఆ అల్లాహ్ వీటన్నిటినీ దూరం చేయుటకై నిజమైన సత్యమైన మనుషులను ఎన్నుకొని ప్రవక్తలుగా చేసి ఆ ప్రజల వైపు ప్రవక్తలను బోధించుటకై పంపేవాడు. అలా నూహ్ అలైహిస్సలాతు వస్సలాం నుండి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు అనేక మంది అనేక జాతుల వైపు అనేక యుగాలలో ప్రభవింపబడ్డారు. ఆ విధంగా శ్రీ హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం గారు 950 సంవత్సరాల వరకు ప్రజలకు దేవుని గురించి బోధించారు, ధర్మం గురించి బోధించారు. విగ్రహారాధన నుండి బయట రావాలనేసి వాళ్లకు హెచ్చరించారు. అయినప్పటికీ కొంతమంది మాత్రమే ప్రవక్త నూహ్ అలైహిస్సలాం గారిని విశ్వసించి అల్లా యొక్క మాట ప్రకారం నడుచుకున్నారు. కానీ వారు అల్లా యొక్క మాట విననందున అల్లా యొక్క శిక్ష అనేది ప్రజలపై అంతా జరిగింది. తర్వాత ఆ ప్రజల్లో ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో వారు తప్ప మిగతా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి
కి ఆ అల్లాహ్ యొక్క శిక్ష అనేది వచ్చి వాళ్ళు నాశనమైపోయారు. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక ప్రవక్తలను పంపాడు. వారిలోనే హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అనేవారు, హజరతే మూసా అలైహిస్సలాతు వస్సలాం అనేవారు, అలాగే హజరతే దావుద్ అలైహిస్సలాతు వస్సలాం అనేవారు, అలాగే హజరతే ఈసా అలైహిస్సలాతు వస్సలాం అనేవారు, చిట్ట చివరిన హజరతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రభవింపబడ్డారు. వీళ్ళందరి ధర్మం ఒక్కటే, వీళ్ళందరూ ఒకరినే ఆరాధించేవారు, వీరందరూ ఒకే దేవుని వైపు పిలుపునిచ్చారు, వీరందరూ ఒకే మాట చెప్పారు. ఏమంటే సర్వ ప్రజలకు కారకుడు, పోషకుడు, సృష్టికర్త ఆ అల్లాహ్ ఒక్కడే, ఆ అల్లాహ్ తప్ప మనకు దేవుళ్ళు ఎవరూ లేరు, కారకులు ఎవరూ లేరు అని బోధించేవారు. వివిధ కాలాలలో వివిధ వర్గాలలో అనేక జాతుల వైపు అనేక ప్రవక్తలకు పంపినప్పటికీ వాళ్ళ ధర్మశాస్త్రాలు వేరైనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విశ్వాసం, అల్లాహ్ ఏకేశ్వరోపాసన విశ్వాసం, ఏకేశ్వరోపాసన విధానం ఎప్పుడూ మారలేదు. హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు దేవుని యొక్క ఏకైక విశ్వాసం, దేవుడు ఒక్కడే అన్న విశ్వాసం ఈ రోజుకి మారలేదు. అయినా అనేక మంది ప్రజలు తమ మూఢనమ్మకాల ప్రకారం, మూఢ విశ్వాసాల ప్రకారం నిజమైన దేవుణ్ణి వదిలి విగ్రహాలను, రాళ్లను, రప్పలను, చెట్లను, పుట్లను పూజించుకుంటూ తమకంటూ ఒక ధర్మాన్ని, తమకంటూ ఒక మతాన్ని, తమకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకున్నారే తప్ప దేవుడు మాత్రం సర్వ ప్రజలకు ఇచ్చిన ధర్మం ఒక్కటే. ఆ ఒకే ఒక ధర్మం ఇస్లాం ధర్మం అనేసి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా తెలియజేశాడు, ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లాహ్ వద్ద ఇస్లాం ధర్మం ఒక్కటే ఆమోదించడం జరిగింది. ఇస్లాం ధర్మం అంటే ఏమిటి? అల్లాహ్కు మనం సంపూర్ణంగా విశ్వసించడం, అల్లాహ్ యొక్క మాటను మనం శిరసావహించడం. ఏ కాలంలో అయినా ప్రతి వ్యక్తి దేవునికి శిరసావహించి అతని యొక్క విధేయత పాటించినట్లయితే దానినే మనం ఇస్లాం ప్రకారం ముస్లిం అని అంటాం. ముస్లిం అంటే ఏమిటి? అల్లాహ్ యొక్క ఆదేశాల ప్రకారం అణిగి ఉండటం, అల్లాహ్ యొక్క ఆదేశాలను నెరవేర్చేవాడిని ముస్లిం అంటారు. అందుకనేసే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక చోట ఇలా తెలియజేశాడు, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామ దీనన్ ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఇస్లాం కాకుండా మరొక ధర్మాన్ని అవలంబించదలిస్తే వారి ధర్మం ఎలాంటి పరిస్థితిలో అంగీకరించబడదనేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరత్ ఆల్ ఇమ్రాన్లో 85వ ఆయత్లో అలా తెలియజేశాడు. మహాశివులారా, మనమంతా ఇస్లాం ధర్మాన్ని ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో, దాన్ని ప్రేమిస్తామో, అప్పుడు మనం ఆ ప్రేమ ప్రకారం, ఆ విశ్వాసం ప్రకారం మనం ఇస్లాం ధర్మంపై నడుచుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని తప్పనిసరిగా కనకరిస్తాడు, స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. మా మార్గం వచ్చేసి ఒక పుణ్య మార్గంగా మారుతుంది, వివేకమైన మార్గంగా మా మార్గం మారుతుంది. అందుకనేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసు ఈ విధంగా ఉంది, వమన్ యురిదిల్లాహు బిహి ఖైరన్ యుఫక్కిహు ఫిద్దీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేలు ప్రసాదించాలని కోరుకుంటారో వారందరికీ తన ధర్మం యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మహాశివులారా, ఒకసారి హజరత్ అమర్ ఇబ్న్ ఆస్ రదియల్లాహు తబారక వ తఆలా అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన చేతిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో ఇచ్చారు. ఇచ్చి ఇలా అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నాను. ఆ మాట చెప్పిన వెంటనే మళ్ళీ తన చేయిని వెనక్కు తీసుకున్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు,
ఓ అమర్ ఇబ్న్ ఆస్, మీరు ఎందుకు తమ చెయ్యిని చాచి మళ్ళీ వెనక్కు తీసుకున్నారని అడిగారు. అప్పుడు అమర్ ఇబ్న్ ఆస్ చెప్పారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇస్లాం స్వీకరించినట్లయితే గతంలో జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయా అని అడిగారు. లేక నా పాపాలన్నీ క్షమించబడాలని కోరారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తారో తప్పనిసరిగా వారు గతంలో చేసిన పాపాలన్నీ క్షమించబడతాయనేసి తెలియజేశారు. ఈ హదీసు సహీ ముస్లింలో ఉన్నది. అలాగే మరొక హదీసు సహీ ముస్లిం యొక్క హదీసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, యా అబా సయీద్ రజియల్లాహు అన్హు, నువ్వు గనుక ఇలా చెప్పినట్లయితే రజీతు బిల్లాహి రబ్బన్ వబిల్ ఇస్లామి దీనన్ వబి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ రసూల వజబత్ లకల్ జన్నా. ఓ అబూ సయీద్ రజియల్లాహు అన్హు, మీరు గనుక రజీతు బిల్లాహి రబ్బన్, నా ప్రభువు అల్లాహు ఒక్కడే అని మీరు విశ్వసించి ఇస్లాం ధర్మాన్ని మీరు అంగీకరించి మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా స్వర్గం లభిస్తుందనేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. అలాగే ఒకసారి హజరత్ ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు తబారక తఆలా అన్హు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చొని ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఎంతో పరిశుద్ధంగా ఎంతో అద్భుతంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరులు సమావేశమై ఉండగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మోకాళ్లను ఆనించి తన రెండు చేతులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఉంచి ఇలా అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఫఅఖ్బిర్ని అనిల్ ఇస్లాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నన్ను ఇస్లాం గురించి తెలియజేయండి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, అన్ తష్హద అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ వ ఇకామిస్ సలాత్ వ ఈతాయిజ్ జకాత్ వ తసూము రమజాన వ తహజ్జల్ బైత మన్ ఇస్తతాఅ ఇలైహి సబీలా వకాల సదక్త. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఇస్లాం ధర్మం గురించి తెలియజేయండి అని ఆ వ్యక్తి అడిగాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, అల్లాహ్ ఒక్కడే నా ప్రభువు, ఆయన తప్ప మరొక నాకు ఆరాధ్యుడు లేడని పలకాలి. మరియు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క సందేశహరుడని విశ్వసించాలి. మరియు నమాజును విధిగా నెరవేర్చాలి, మరియు జకాత్ను విధిగా చెల్లించాలి, మరియు రమజాన్ నెల ఉపవాసాలు పాటించాలి. ఒకవేళ శక్తి స్తోమత ఉన్నట్లయితే హజ్ యాత్ర జీవితంలో ఒకసారి చెయ్యాలి అని అన్నారు. దానికి ఆ వచ్చిన వ్యక్తి, మీరు నిజం పలికారు అని అన్నాడు. ఆ తర్వాత అతను ఇలా అడిగాడు, ఈమాన్ అంటే ఏమిటి? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, అన్ తుమిన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి. కాల సదక్త. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు విశ్వాసం గురించి తెలియజేయండి, విశ్వాసం అంటే ఏమిటి? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, విశ్వాసం అంటే అల్లాహ్ను విశ్వసించడం, ప్రవక్తలను విశ్వసించడం, దైవ దూతలను విశ్వసించడం, మరణానంతర జీవితాన్ని విశ్వసించడం,
గ్రంథాలను, గతంలో వచ్చిన గ్రంథాలను విశ్వసించడం అని తెలియజేసి మరియు ఇలా తెలియజేశారు, విధిరాతను విశ్వసించడం అంటే మేలైన కీడైన అల్లాహ్ వైపు నుంచే జరుగుతుందని విశ్వసించాలి. ఆ తర్వాత అతను సదక్తా అని అన్నాడు, అంటే మీరు చెప్పింది నిజం అని చెప్పారు. ఈ విషయాన్ని గమనించిన ఆ ప్రవక్త అనుచరులు, ఏమిటి ఇతనే ప్రశ్నిస్తున్నాడు, మరి ఇతనే నిజమనేసి ధృవీకరిస్తున్నాడు అనేసి ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ అతను ప్రవక్త గారిని మల్ ఎహ్సాన్, ఎహ్సాన్ అంటే ఏమిటి ఓ ప్రవక్త గారు అనేసి అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఎహ్సాన్ అంటే మీరు అల్లాహ్ను చూస్తున్నట్టుగా ఆరాధించాలి. అంత శక్తి లేదంటే, అలా ఆలోచించలేకపోయినట్లయితే అల్లాహ్ అయినా మిమ్మల్ని చూస్తున్నాడనే భావనతో, భక్తితో మీరు అల్లాహ్ను ఆరాధించాలి అని తెలియజేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు, ఓ ప్రవక్త, ప్రళయం గురించి తెలియజేయండి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ప్రశ్నించబడేవాడి కన్నా ప్రశ్నించి వాడికే ఎక్కువగా దీని గురించి తెలుసు అని చెప్పారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆ వ్యక్తి మళ్ళీ అడిగారు, పోనీ వాటి చిహ్నాల గురించైనా తెలియజేయండి అన్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఆ కాలంలో అనాగరికలు, కాళ్లకు చెప్పులు లేని వారు పెద్ద పెద్ద భవనాలు కట్టడంలో వాళ్ళు ముందుంటారు. అలాగే బానిస స్త్రీ యజమానుని కంటుంది అని తెలియజేశారు. చివరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అప్పుడు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ ఉమర్ గారితో అడిగారు, వచ్చినవాడు ఎవడో మీకు తెలుసా అంటే, మాకేం తెలుసు, అల్లాహ్కు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే బాగా తెలుసన్నారు. ఆయన అప్పుడు చెప్పారు, ఆయన వచ్చింది జిబ్రయీల్ దైవదూత మీకు మీ ధర్మం గురించి నేర్పుటకై వచ్చాడు. మహాశివులారా, ఈ విధంగా ఇస్లాం ధర్మం అనేది మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నేర్పడం జరిగింది. కనుక మనమందరం ఇస్లాం ధర్మాన్ని అంగీకరించి ఇస్లాం ధర్మం ప్రకారం నడుచుకున్నట్లయితే సర్వ సుఖాలు మనకు లభిస్తాయి, పరలోకంలో మాకు స్వర్గం అనేది లభిస్తుంది. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.